హలో గైస్, ఒక్క నిమిషం ఆగండి. స్క్రోల్ చేయకండి. నిజంగా చెప్తున్నా, ఈరోజు వీడియో మిస్ అయితే తర్వాత మీరు వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే ఈరోజు మనం చేసే రెసిపీ సాధారణమైంది కాదు. మన పల్లెటూరులో చేసుకునే అసలైన రుచి. ఇవాళ మన ఛానల్లో మనం చేయబోయేది గోంగూర చికెన్ కర్రీ. గోంగూర అంటేనే మన అందరికీ ఫేవరెట్ కదా. ఆ పుల్లని టేస్ట్ చికెన్తో కలిస్తే ఇంకా చెప్పనక్కర్లేదు. మీరు ఎప్పుడైనా గోంగూర చికెన్ ట్రై చేశారా? చేసి ఉంటే కమెంట్లో చెప్పండి. చేయకపోతే ఈరోజు మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఎందుకంటే నేను చూపించేది చాలా ఈజీ, కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ కంటే బెటర్గా వస్తుంది. ఇది హోటల్ స్టైల్ కాదండి, మన ఇంటి స్టైల్లో చేసుకునే వంట. మరి ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మన ఊరి వంటలు మీకు ఇష్టమైతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరియు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది మీకు చిన్న పనే, కానీ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా మన కిచెన్లోకి వెళ్ళి మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ముందే కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న గోంగూరను తీసుకొని ఇందులో వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. చాలా మంది ఈ స్టేజ్లోనే తప్పు చేస్తారు. గోంగూర వేసిన వెంటనే కలిపేస్తారు. అలా చేయకండి. ముందుగా గోంగూర వేసిన తర్వాత మూత పెట్టండి. ఇలా మూత పెడితే అది కాస్త ఉడికి మృదువుగా అవుతుంది. అప్పుడు కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది. అసలు గోంగూర అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ సరిగ్గా చేయకపోతే రఫ్గా ఉంటుంది. అందుకే ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూడండి ఎలా సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మెల్లగా కలపండి. ఇలా కలుపుతూ ఉంటే మెల్లగా అది గుజ్జులాగా అవుతుంది. మళ్ళీ మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాలు దాన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు చూడండి, ఇలా పూర్తిగా సాఫ్ట్ అయ్యి గుజ్జులాగా అవుతుంది. అదే మనకు కావలసిన స్టేజ్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఈలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ని కానీ బౌల్ని కానీ పెట్టుకుందాం. దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 బిర్యానీ ఆకు వేయండి. ఇవి వేసిన వెంటనే మంచి స్మెల్ వస్తుంది కదా, అదే మన కర్రీకి బేస్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోండి. ఇప్పుడు మెల్లగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇక్కడ టైం తీసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయ బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చాలామంది ఈ స్టేజ్లో తొందరపడతారు, కానీ అలా చేస్తే ఫైనల్ టేస్ట్లో తేడా వస్తుంది. అందుకే కాస్త పేషెన్స్ పెట్టండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 చెంచా ఫ్రెష్గా అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలో కాస్త కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి బాగా కలపండి. ఇప్పుడు మనము ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించండి. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది చాలా మందికి, చికెన్ అనేది వాటర్ వదిలింది అంటే అయ్యో కర్రీ పాడైపోయింది అనుకుంటారు. అస్సలు అలా కాదు. చికెన్ ముందుగా వాటర్ రిలీజ్ చేస్తుంది, తర్వాత మళ్ళీ డ్రై అవుతుంది. అందుకే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో 2 చెంచాల కారం వేసుకోండి. మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోండి. మేమైతే కాస్త స్పైసీగా ఇష్టపడతాం, అందుకని పచ్చిమిర్చి అలాగే 2 చెంచాల కారం కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు దీనిని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ కలపండి. అడుగు అంటుకోకుండా ఉండడానికి కొంచెం వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా వేయకూడదు. ఈ స్టేజ్లో కొంచెం వేసి కలపాలి. ఇప్పుడు గోంగూర చల్లారిపోయింది కదా, దాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ని తీసుకొని చికెన్లో వేసుకోండి.
ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ చికెన్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోండి. చూడండి కలర్ ఎలా మారిందో, ఇదే అసలైన మ్యాజిక్. ఇప్పుడు దీనిని 2 నిమిషాలు బాగా ఉడికించండి. ఈ టైంలోనే అసలు ఫ్లేవర్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దీనిలో పోసుకోండి. గ్రేవీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మరీ పల్చగా కాకూడదు, మరీ చిక్కగా కూడా కాకూడదు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. అలాగే కాస్త కస్తూరి మేతిని తీసుకొని చేత్తో నలిపి దానిలో వేసుకోండి. ఇప్పుడు దీనిని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు దీనిని బాగా ఉడికించాలి. అంతే అండి, మన గోంగూర చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. రంగు చూడండి, స్మెల్ చూడండి. ఇది వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే నిజంగా చెప్పాలంటే ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీకి కూడా చాలా నచ్చుతుంది. చేసిన తర్వాత కమెంట్లో చెప్పండి. ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే ఈరోజు ట్రై చేసే వాళ్ళు డన్ అని కమెంట్లో పెట్టండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సరే, మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.